హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్త వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లపై ఏపీ రాష్ట్ర సర్కార్ కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ఈ తేదీ నుంచి మనకి పెన్షన్లు అప్లై చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే ఒక రేషన్ కార్డుపై ఎన్ని పెన్షన్లు తీసుకోవచ్చు అనే దానిపై కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సచివాలయానికి వెళ్ళి మీరు కొత్త రేషన్ కార్డ్ పెన్షన్లకు దరఖాస్తు ప్రక్రియ కోసం అప్లై చేసుకుంటున్నారా? అసలు సచివాలయంలో రేషన్ కార్డులు పెన్షన్లపై ఏమంటున్నారు? దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్కిప్ చేసి చూస్తున్నారు. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే వీడియో అనేది అందరికీ తెలుస్తుంది. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాలకు జనాలు అయితే పరుగులు తీస్తున్నారు. మనకేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అలాగే పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల కోసం సచివాలయ సిబ్బందికి వెళ్ళి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి సచివాలయ సిబ్బందికి ఇంకా లాగిన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సచివాలయ సిబ్బందికి దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఆదేశాలు కూడా ఏమీ జారీ కాలేదు. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే పెన్షన్ రేషన్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకోవాల్సిన వారు మరికొద్ది కాలం అయితే ఆగాల్సి ఉంటుంది. మనకి జనవరి నెలలో జన్మభూమి 2 కార్యక్రమం అయితే ప్రారంభించబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. ఈ జన్మభూమి 2 కార్యక్రమం ద్వారా కమిటీలు అయితే ఉంటాయి. ఆ కమిటీలో మనకి దీనికి సంబంధించి కొత్తగా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టే అంశాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇక ఒక ఇంట్లో 2 పెన్షన్లు తీసుకోవచ్చు అని కూడా చాలా మంది అయితే కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మీ ఇంట్లో ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే ఒకళ్ళు అంటే మీ కొడుకు ఒకవేళ అంగవైకల్యం రీత్యా పెన్షన్ తీసుకుంటుంటే మీరు ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ అయితే తీసుకోవచ్చు. లేదా వృద్ధాప్య పెన్షన్ కాకుండా మనకేంటంటే వితంతు పెన్షన్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. అది కూడా కాకుండా డిఎంహెచ్ఓ పెన్షన్ లేదా హిజ్రా పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇలా ఏ పెన్షన్ అయితే తీసుకోవచ్చు. మనకి గతంలో ఏంటంటే ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇలా ప్రభుత్వం అందించే 25 కేటగిరీల కింద ఏ పెన్షన్ అయినా తీసుకోవచ్చు. ఒక ఇంట్లో 2 వికలాంగ పెన్షన్లు తీసుకోవచ్చు. అయితే ఒకరికి 40% వికలాంగ పర్సెంట్ అయితే ఉండాలి, మరొకరికి 80% అయితే ఉండాలి. అప్పుడు మాత్రం ఏంటంటే ఒక ఇంట్లో వికలాంగ పెన్షన్లు 2 అయితే ఒక రేషన్ కార్డుపై అయితే ఇచ్చేవారు. ఇక ఈ మధ్య వచ్చిన జీవోల నేపథ్యంలో ఒక రేషన్ కార్డులో ఇద్దరు ఉంటే ఇద్దరికి 40% అంగవైకల్యం ఉంటే వారిద్దరు ఒకే రేషన్ కార్డులో ఉంటే వారు మళ్ళీ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక రేషన్ కార్డులో ఈ 2 విభాగాల కింద పెన్షన్ అప్లై చేసుకుంటే పెన్షన్ రావడం అయితే జరుగుతుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచారు. అలాగే కొన్ని కేటగిరీ వాళ్ళకి 6,000, కొన్ని కేటగిరీ వాళ్ళకి 10,000, 15,000 కూడా అయితే ఇస్తున్నారు. ఇక ఈ పెన్షన్ కేటగిరీలు పక్కన పెడితే మనకి డిసెంబర్ 2 లేదా 3వ వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ అయితే మొదలవ్వచ్చు. ఈ దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత మనకి జనవరి నెలలో ఏంటంటే జన్మభూమి 2 ప్రోగ్రామ్ను లాంచ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ వచ్చిన దరఖాస్తులన్నీ మనకి వెరిఫికేషన్ అయితే చేయొచ్చు. వెరిఫికేషన్ చేశాక మనకి అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్టులు అయితే ప్రదర్శిస్తారు. ఆ సచివాలయాల లిస్టులో ఫైనల్ లిస్టులో ఉన్న వారికి మాత్రమే మనకేంటంటే కొత్తగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు. ఇక ప్రభుత్వం చెప్పిన ఆదేశాల మేరకు డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు మనం ఏంటంటే పెన్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సచివాలయ సిబ్బందికి మనకి లాగిన్ ఆప్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ కనుక లాగిన్ ఆప్షన్ వచ్చి వెంటనే అప్లై చేసుకునే పని అయితే నేను మీకు ఈ అప్డేట్ రాగానే ఖచ్చితంగా వీడియో తెలియజేసి మీ అందరికీ షేర్ చేస్తాను గైస్. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రేషన్ కార్డులపై వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీకు ఎన్ని పెన్షన్లు పొందాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.